చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. అదేంటి బిడ్డ? ఈ రోజు నుంచి నిన్ను ఈ సిరిపుర పొలిమేరల్ని దాటిపోనీయకుండా కట్టడి చేసే మంత్రకంకణం తల్లి. అద్భుతమైన సౌందర్య రాశి మీరు. అలాంటి మీరు ఇలా పూజలని వ్రతాలని కాలయాపన చేయకూడదు. గ్రామదేవత పోచమ్మకి కనీవిని ఎరుగిన బ్రహ్మాండమైన జాతర. ఆ ఉత్సవాలను చూసి ఉగ్రశక్తి అసూయపడాలి. ఒట్టి నమస్కారాలు చేయటం మా ఇంటా వంట లేదు. చేసేదేదో చాలా ఘనంగానే జరిపిస్తాం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సుబ్బులు, ఏంటమ్మా? పూజకు ఆలస్యం అవుతుంది, మనం వెంటనే వెళ్ళిపోవాలి. దివాన్ గారికి చెప్పొస్తానమ్మా. సరే, త్వరగా రా. కీర్తిరాయల వారి చెల్లెలేమంటుంది? వెళ్ళిపోతానంటుందా? అవును దొరా. 2 క్షణాలు ఆగమని చెప్పు. పోచమ్మ తల్లి పాదతీర్థం పుచ్చుకుని వెళ్ళొచ్చు. అలాగే దొరా.
మంత్రపూరితమైన జలమిది. కొబ్బరి నీళ్లతో కలిపి తాగిస్తే మధుపానం చేసినట్టు మత్తెక్కిస్తుంది. ఇంగిత జ్ఞానం నశిస్తుంది. తీసుకోండి. అమ్మా ఇక వెళ్దామా? ఏమైందమ్మా? కళ్ళు తిరుగుతున్నాయి. త్వరగా మన మందిరానికి వెళ్ళిపోవాలి. మరి పూజ ఇప్పుడు చేయలేను. ముందు మనం వెళ్దాం పదా. సరేనమ్మా. జాతర పూర్తిగా వచ్చింది. అమ్మవారిని ఊరేగింపు తీసుకువెళితే అంతా అయిపోయినట్లే. అయిపోని మధ్యలో నీ అనుమానం ఏమిటి? ఉగ్రశక్తి మండపంలో ఏదో జరుగుతుందనుకున్నా, కానీ ఏమీ జరిగినట్టు అనిపించట్లేదు. డప్పుల్ని ఇంకా గట్టిగా మోగించమని చెప్పండి. బాకాలతో ఈ ప్రదేశం మారుమోగిపోవాలి. మమ్మేలు మా తల్లి పోచమ్మ తల్లి, కరుణించి కాపాడు మా కన్న తల్లి, కరుణించి కాపాడు మా కన్న తల్లి, మమ్మేలు మా తల్లి పోచమ్మ తల్లి, తల్లి కరుణించి కాపాడు మా కన్న తల్లి, కన్న తల్లి, కరుణించి కాపాడు మా కన్న తల్లి, మమ్మేలు మా తల్లి పోచమ్మ తల్లి, కరుణించి కాపాడు మా తల్లి. ఏంటి ప్రభు? మండపం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసిరా. నేనా? నువ్వే. నాకు భయం ప్రభు. చెప్పినట్టు వినకపోతే తల తెగి అవతల పడుతుంది. అది కాదు ప్రభు. చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. అది కాదు. ఏమవుతుందో ఏమో. అమ్మ పోచమ్మ తల్లి, కరుణించి కాపాడు తల్లి. అమ్మ పోచమ్మ తల్లి, కరుణించి కాపాడు తల్లి. అమ్మ పోచమ్మ తల్లి, నువ్వే నాకు దిక్కు తల్లి, కరుణించి కాపాడు తల్లి. తల్లి కాపాడు తల్లి.
అమ్మా అమ్మా పోచమ్మ తల్లి కరుణించి కాపాడు తల్లి. అక్క, అల్పమానవుడి మీద ఆగ్రహం ఎందుకక్క? శాంతించి అనుగ్రహం చూపించు. చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఈ ఒక్కసారికి నా మాటను మన్నించక్క. పోచమ్మ తల్లి జాతర అత్యద్భుతంగా జరుగుతోందట. మనం వెళ్ళి ఆ తల్లిని దర్శించుకుంటే బాగుండేది. నిండు గర్భిణులు జాతరలకు వెళ్ళటం మంచిది కాదని మన ఆస్థాన వైద్యులు గట్టిగా చెప్పారు. కనీసం మీరైనా వెళ్ళి వస్తే నాకు తృప్తిగా ఉండేది. మీరు మా పక్కన లేకుండా ఒంటరిగా వెళ్ళటం మాకిష్టం లేదు. అగ్రదేవతలకు కూడా లేని అత్యద్భుతమైన ఆలయం కట్టించి పోచమ్మ తల్లిని మీరే అందులో ప్రతిష్ఠ చేశారు. ఆలయానికి అవసరమైన అన్ని హంగులు సమకూర్చారు. అటువంటి మీరు తన జాతరకు రాలేదని ఆ తల్లికి కోపం వస్తుందేమో. పోచమ్మ మన కన్న తల్లి, ఏమీ అనుకోదు. మీరు మా భావి యువరాజుని ఇచ్చిన తర్వాత అందరం వెళ్ళి ఆ తల్లి దర్శనం చేసుకుందాం. యువరాజే పుడతాడనేమిటి? యువరాణి పుడితే? కాదు, యువరాజేనని మా నమ్మకం. గాలి రావడం లేదు. చెలికెత్తును పిలిచి కిటికీలు తెరిపించండి. ఈ మాత్రం దానికి చెలికత్తిని పిలవడం దేనికి? మేమే తీరుస్తాం. ఏమిటది? ఏమిటా శబ్దం? అదే మాకు అర్థం కావటం లేదు. తెలుసుకుంటాం. ప్రభు, మన ఉద్యానవనంలో ఏదో గంట శబ్దం. రాణి, రాణి, ఏమైంది రాణి గారు? ఏమైంది? మీరు ఆందోళన పడకండి. వెంటనే మంత్రసానని పిలిపించండి. మా యువరాజు కూడా పోచమ్మ జాతర చూడాలనిపించి తొందరపడుతున్నాడు కాబోలు. సుబ్బులు, సుబ్బులు, ఏంటమ్మా? ఏదో గంట మోత వినిపిస్తుందేమిటి? నాకేం వినిపించట్లేదమ్మా. చెవులు చిల్లులు పడేటట్టు వినిపిస్తుంటే
ఏమీ లేదంటావేంటి? అబ్బే ఏం లేదమ్మా, నీకు ఏదో కలొచ్చి ఉంటుంది. ఇప్పుడు కూడా వినిపిస్తుంటే కల అంటావేంటి? బయటకు వెళ్ళి చూడు. అలాగేనమ్మా, మీరు పడుకోండి. మహారాణి వారి చెలికత్తెను వెంటనే రమ్మని చెప్పు. మంత్రసాన్ని కూడా వెంట పెట్టుకు రమ్మను. చిత్తం ప్రభు. రాణి, రాణి, మా చెల్లెలు గారిని పిలిపించమంటారా? చిన్నపిల్ల భయపడుతుందండి. ఎవ్వరికీ వినిపించని గంట ధ్వని ఈవిడికి మాత్రమే వినిపించిందంటే దివాన్ తాగిచ్చిన మందు బాగా పనిచేస్తున్నట్టుంది. నేనిక్కడే ఉంటే నిద్రపోనీకుండా చంపుకు తింటుంది. తెల్లారేదాకా కనపడకుండా ఉండడం చాలా మంచిది. సుబ్బులు, సుబ్బులు! అదిగో మళ్ళీ మొదలెట్టింది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఉత్తమం. సుబ్బులు, ఎక్కడున్నావే? బద్దకప్పు మొద్దు ఏ మూలన కూర్చుని నిద్రపోతూ ఉంటుంది. ఈ గంట మోతకు తల పగిలిపోతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు అది? ఎవరు గంట మోగిస్తుంది? చీకటి వేళలో నిద్ర చెడగొట్టిన వాళ్ళని క్షమించకూడదు, శిక్ష విధించవలసిందే. ఎవరివే నువ్వు? ఇప్పటిదాకా ఏదో గంట శబ్దం నా నిద్ర చెడగొట్టింది. ఇప్పుడు నువ్వు ఏడుపు మొదలు పెట్టావా? అక్కేమిటి అక్క? ముందా ఏడుపు ఆపుతావా ఆపవా? మాటలతో చెప్తే నీకు అర్థం కాదు, దెబ్బ పడాల్సిందే.